బందీనైపోయేను భయములాయను ఉద్ధరించగా స్వామి రావా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అలలపైన నడచిన నాదు యేసయ్యా నాదు యేసయ్యా సాక్ష్యం ఏంటంటే మా చిన్నమ్మాయి 10th పాస్ అయింది. అదే గొప్ప సాక్ష్యం. సరిగ్గా చదవలేదు, చాలా వరకు నాకు చాలా భయం వేసిపోయింది, ఫెయిల్ అయిపోతుందేమో అని. పాస్ చేశారు దేవుడి కృపను బట్టి. ఇంకొకటి ఏంటంటే నా ప్రార్థన, మా తమ్ముడు ఉన్నాడు, మీ అన్నారు తెలిసినట్టు ఈరోజు నీట్ ఎగ్జామ్ ఉంది. 2 to 5 టైం మినిట్స్, 3 hours విత్ ఎగ్జామ్. 1 క్వశ్చన్ సాల్వ్ చేయాలి. అంటే టైం మేనేజ్మెంట్ కానీ అంతా దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. ఈసారి మంచి మార్క్స్తో దేవుడి చిత్తం అయితే మంచి కాలేజ్లో సీట్ పొందుకోవడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. దాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. నాశనమవుదు, ఎప్పటికీ పాడవదు, ఎప్పటికీ అంతమవదు. దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా.
అక్షయమైన, అక్షయము అంటే నాశనము కానిది. అక్షయమైన దానికోసము అంటే నిరంతరము, నిత్యత్వము, దానికోసం మనం ప్రయాసపడాలి. క్షయమైనది ఏంటి, అక్షయమైనది ఏమిటి? క్షయమైనది అంటే పాడైపోయేది. దేనికోసం ప్రయాసపడుతున్నారు మనము? దేనికోసము? క్షయమైపోయే దానికోసం పాటుపడుతున్నాం, కానీ అక్షయమైన దానికి పాటుపడతాం. అందుకని అక్షయమైన దానికి మనం పాటుపడాలి. అంటే దేవుడి కొరకు మనము ప్రయాసపడాలి. అది దేవుడి దగ్గరికి వెళ్ళమంటే గాడిని ఇడిపి విచిత్రపడుతున్నాడు గాడి. అదే ముందుకెళ్తున్నా, దేవుడు ఉన్న ఎదురు వచ్చి నిలబడి ఉంది. గాడిని కనపడింది కానీ ఈయన కనపడుతున్నాడు. ఇడుకోమంటాడు రాజుగారి మాట విని అటు వెళ్ళిపోవాలంటే. గాడిని 3 సార్లు పెద్దగా కొట్టేసరికి గాడికి పాపం వచ్చి, నేను ఎప్పుడైనా నీ మాట వినకుండా నడుచుకున్నానా? నువ్వేం చేస్తున్నావు అంటే అక్రమం చేస్తున్నావు కాబట్టి, అందుకే దేవుడితో ఎదురుగా ఉండి నాకు నడిపించట్లేదు. నువ్వు అక్రమం చేస్తున్నావు, నువ్వు దేవుడి సన్నిధిని విడిచిపెట్టి నువ్వేం చేస్తున్నావు అంటే ఈ లోకానుసారమైనటువంటి రాజుగారు ఇచ్చే బహుమానం కోసం ఆశపడి ఇటు తీసుకెళ్తున్నావు నన్ను, ఆయన దేవుడు నన్ను నడిపించట్లేదు అని దేవుడు గాడిద ఆయనతో మాట్లాడాడు. అప్పుడు ఆయన బుద్ధి వచ్చింది. ఈ మనుషుల యొక్క బహుమానం కోసం ఆశపడి వెళ్ళిపోతున్నాం, అది క్షయమైపోతుంది. అది అక్షయమైనది కాదు, అది నిరంతరం ఉండేది కాదు. దేవుని సన్నిధి, దేవుని దీవెనలే నిరంతరం ఉంటాయని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈనాడు మనకి డబ్బులు వస్తున్నాయని దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనం పరిగెత్తుతున్నాము. సంతోషము, సుఖము ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి బహుమానాలు తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఏలియా దగ్గర నుండి ప్రార్థన చేయాల్సిన వ్యక్తి, ఎలీషా దగ్గర నుండి ప్రార్థన చేయాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడే వస్తానయ్యా అనుకుంటూ దొడ్డిదారికి పడి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ బహుమానాలు తీసుకోవడానికి చాటుగా వెళ్ళాడు ఈ గెహాజీ. ఏ పేరు? గెహాజీ అనమాట. ఇది అక్షయమైనటువంటి ఆహారం. క్షయమైనదంటే ఈ లోకానుసారమైన డబ్బు సంపాదన, అంటే బహుమతులు, ఇంకా గిఫ్ట్లు, ఇవి సంపాదించుకోవడానికి. ఇవి ఏమైపోతాయి ఒకరోజు? ఇవన్నీ నాశనం అయిపోతాయి. ఈ ఉండవు. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు గడిపిన సమయము, నువ్వు చదివిన వాక్యము, అది తెలిసింది నీకు వెనక. ఆమె బహుమతుల కోసం పరిగెత్తుకొని పోయి కుష్ఠరోగాలు తెచ్చుకుంటాం. ఇలా మనము ఏమైపోతాం? గుడ్లో పడతాం అన్నమాట. అందుకని 19 ఈరోజు చదువుకున్నాం కదా, ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమవుతుంది? 9:17 తొందరగా చదవండి. దేవుని మరచు చేస్తారు, దేవుని మనసు జనులందరూ పాతాళంలోకి దిగిపోవుదు. ఏమైపోతారు? పాతాళంలోకి దిగిపోవు. దుష్టులు దేవుని మనసు జనులందరూ పాతాళంలోకి దిగిపోవు. అందుకని మోషే జ్ఞానం వచ్చిన తర్వాత ఒక భాగ్యాలు ఉన్నటువంటి ఆ ఐగుప్తు పట్టణాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి దేవుని ప్రజలతో కష్టపడటానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. చూసారా, ఈయన అక్షయమైనది నిత్యత్వము కొరకు ప్రయాసపడ్డాడు. ఆయనకు అర్థమైపోయింది ఇదంతా వేస్ట్ అనుకున్నాడు. ఇదంతా వేస్ట్ అనుకున్నాడు. సో మనకు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము చదువుకున్నప్పుడు అయినప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఇచ్చి అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఇచ్చి ఆ బహుమానం కోసము చదువు పెద్దగా ఏదైనా ప్రతిఫలముగా కలుగబోవు బహుమానములందు దృష్టి ఇచ్చి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన దానిని అదృశ్యుడైన వానిని చూచు ప్రభుని నమ్మాలి, అదే మన పని. హల్లెలూయా.
నమ్మని వారికి శిక్ష. కొరకైనా నా శరీరాన్ని నా శరీరాన్ని నీకు విషయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూశారు, పరలోకం నుంచి వచ్చారు. పరలోకం నుంచి వచ్చిన జీవాహారమును నేనే అని అంటున్నాడు. చూడండి, అసలు ఆ రీతిగా ఎవరన్నా యేసు ప్రభు ఒక్కడే అన్నాడు, నేను పరలోకం నుంచి వచ్చిన జీవాహారమును. ఈ ఆహారము భుజించితేనే ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఆహారము లోకములకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. 52వ వచనంలో మనం చూసినట్లయితే యూదులు, ఎవరాడు? అందరికి చెబుతున్నారు అక్కడ, శిష్యులే కాదు. ఒక పక్క శిష్యులు ఉన్నారు, వాళ్ళలో యూదులు కూడా ఉన్నారు. యూదులు ఏమంటారు? ఈయన తన శరీరమును ఎలాగ తెలియగలడని ఒకరితో ఒకడు చెప్పుకొని జీవము గలవారు కాదు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. చక్కటి జ్ఞానంతో ఆయన రాష్ట్ర ఉదయించండి ప్రార్థిస్తున్నాం. తండ్రి తిరిగి చంద్రబాబు కృప కాపుదల ఉంచండి. అదేవిధంగా కుటుంబంపై కృప కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఆయన చేస్తున్న సేవలలో నిరంతరం కష్టపడుతూ శరీరానికి కావలసిన బలం శక్తిని ఆలోచిస్తూ దయచేసి ప్రార్థిస్తున్నాం. సంఘంలో దీవించండి, ఆశీర్వదించండి. పిల్లలను బట్టి రాష్ట్రంలో స్తోత్రం చేస్తున్నాం. 10వ తరగతి రాసిన పిల్లల్ని మన ఇద్దరు మిగిలిన భాష పిల్లలను బట్టి చూస్తున్నాం. మా సంఘ కాపురం, మా సంఘం ప్రతి కుటుంబం ఆత్మీయంగా ఇంకెంతగా ముందుకు నడిపించి మీరు మహించిందని ప్రార్థిస్తున్నాం. రాష్ట్రంలో దీవించండి, ఆశీర్వదించండి. ఆ కారణాన్ని సేవనిమిత్త వాడు మీకు చూపండి. అనేక ముందుల సమయాన్ని మమ్మల్ని ఒకసారి చేతులకు అప్పగించుకుంటున్నాడు. నీవే మహిమగల ప్రభావం పొందమని మా ప్రభువుని క్రీస్తున్నామని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంరక్షణ, స్వస్థత, సమాధానము, సంపద మనకు ప్రభువునందు విశ్వాసించిన సకల పరిశుద్ధులకు ఆ దేవునిలో తోడుగా ఉండి కాచి కాపాడుగాక. ఆశీర్వాదం